రైతులందరికీ నమస్తే అన్న. ఇప్పుడు సుధాకర్ రైతు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ బీరకాయ వేయడం అయితే జరిగింది. ఈ బీరకాయ వచ్చేసి ఇక్కడ 5 ఎకరాలు వేసారు. ఈ 5 ఎకరాలు ఏ విధంగా వేశారు, బీరకాయ పంట ఏ విధంగా ఉంది, దాని గురించి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుని వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి రైతులకు షేర్ కూడా చేయండి. ప్రతి ఒక్క రైతు అనేది ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు పొలం ఎలా ఉందో చూద్దాం. వెళ్ళిన పదండి. కాలు పెట్టడానికి కూడా సందు లేదు. బీరకాయ చూస్తే చాలా బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయన్న. ఎటు తీసిన పచ్చగా ఉంది, కాయింది, పింజుంది, పూతుంది. చాలా బాగుంది పొలం అయితే. అక్కడ తెంపే వాళ్ళు తెంపుతూ ఉన్నారు, మోసేటోళ్ళు మోస్తూ ఉంటారు. చాలా బాగుంది పొలం అయితే. బీరకాయలు సులువుగా అయితే తెగుతాయి. ఇక్కడ అక్క చూడండి ఏ విధంగా తెంపుతుందో. అలా బీరకాయలని అయితే ఒక చేత పట్టుకొని ఒక చేత బ్లేడ్ పట్టుకొని తెంపాలా, లేకపోతే తెగవు. చెట్లు కూడా దెబ్బతింటాయి. చెట్లు దెబ్బ తినకుండా ఈ విధంగా అయితే కోసుకోవాలా. ఇక్కడ మొత్తానికి వచ్చేసి కూలల్లో 5 మంది వచ్చినారు. అక్కడ బీరకాయలు తెంపేది మీరు చూశారు కదా. అక్కడ తెంపిన వాటిని ఇక్కడ ఒక పట్ట రూపంలో ఇక్కడ పట్ట కింద వేసుకొని పెద్దగా ఈ పట్ట మీద బీరకాయలు వేసి మొత్తానికి ఒక చెట్టు కింద వేయడం అయితే జరుగుతుంది. ఇవి చెట్టు కింద వేసుకుంటేనే ఇవి మనకి నీరు అనేది ఆరిపోదు. బీరకాయ అంటేనే నీరు, నీరు అంటేనే బీరకాయ అనమాట. బీరకాయ కూడా కానీ వాటర్ అలా ఉంటుంది. మళ్ళా బీరకాయకి తెంపినప్పుడు వెంటనే ఇట్లా చెట్టు కింద పెద్ద చెట్టు కింద వేసుకొని పట్ట వేసుకొని ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటేనే పచ్చగా ఉంటాయి అన్నమాట, ఆరిపోకుండా. మంచిగా మనకి మార్కెట్లోకి తీసుకెళ్తే కూడా కానీ మనకి మంచిగా రేట్ అయితే వస్తుంది అని రైతు తెలివితో ఇలా వేసుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూద్దాం. రైతులందరికీ నమస్తే అన్న. నేను మీ రైతు తమ్ముడిని, మీరు చూస్తున్నది ఎన్జిఎన్ ఛానల్ని. ఇక్కడ ఈ రైతు బీరకాయ పంట వేయడం అయితే జరిగింది. ఈ బీరకాయ ఏ విధంగా పండిస్తారు దాని గురించి మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కాపటాల గ్రామంలో ఇక్కడ సుధాకర్ అన్న రైతు అయితే ఇక్కడ పంట పండించడం అయితే జరుగుతుంది బీరకాయ. చెప్పండి, మీ పేరు ఏం పేరు అన్న? సుధాకర్. సుధాకర్, మీరు ఇక్కడ ఎన్ని ఎకరాలు వేసినారు బీరకాయ? 5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలు వేసినారా? ఈ 5 ఎకరాల బీరకాయని మీరు ముందుగా వేసుకోవడానికి పొలాన్ని దున్నేయడానికి ఎంత ఖర్చు అయిందన్న? 5 ఎకరాలకు కలిసి ఒక 20,000 రూపాయలు వచ్చింది. రోడ్లకి నాగేళ్ళకి అంత వచ్చిపోయాయి. అంత వచ్చి 20,000 అయింది. మళ్ళీ ఇక్కడ బీరకాయ చూడడానికి చాలా బాగుంది. మళ్ళీ బీరకాయ విత్తనాలు మీకు అవి ఎంత పడినాయి, ఎంత ఖర్చు అయింది, అవి ఎక్కడ తెచ్చుకున్నారు? విత్తనాలు కేజీ వచ్చేసి 11,000. 11,000 ఎక్కడ తెచ్చుకున్నారని విత్తనాలు? కర్నూలులో తెచ్చుకున్నాం. కర్నూలులో తెచ్చుకున్నారు. మళ్ళీ విత్తనాలు నాటించడానికి ఎంత ఖర్చు అయిందన్న? విత్తనాలు నాటించడానికి ఒక మనిషికి వచ్చేసి 300 కూలి. 5 ఎకరాలకు వచ్చేసి ఒక 20 మంది దాకా ఉంటుంది నాటనీకే. మళ్ళా ఈ బీరకాయ పొలం చూడు నీకు బాగానే ఉంది. మళ్ళీ ఈ బీరకాయ పొలానికి మీరు ఎన్ని రోజులు మీరు ఒకసారి మీరు నీళ్ళు పెడతారు? నీళ్ళు 2 రోజులకు ఒకసారి కడతాం. 2 రోజులకు ఒకసారి. మళ్ళీ ఈ బీరకాయ పొలానికి మీరు 2 రోజులకు ఒకసారి నీళ్ళు పెడతారు కదా. మళ్ళీ ఎలాంటి సందర్భాల్లో కట్టుకుంటారు? మాకు అప్పుడే కాయలు తెంపేటప్పుడు తొందరగా కట్టుకుంటాము. కొరకు నీళ్ళు కట్టుకుంటాము. కాపు రాకముందర ఒక 5 దినాలకు 6 దినాలకు ఒకసారి కట్టుకోవచ్చు. ఈ బీరకాయ పొలం అంటే ఎన్ని కోతలు వస్తాయన్న ఒకసారి వేస్తే? మనం జోపానం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక 2 నెలల దాకా వస్తుంది. ఇది మనం జోపానం పెట్టుకుంటే మందులు బాగా స్పేర్ మందులు భూమి మందులు వేసుకుంటే ఒక 2 నెలల దాకా వస్తుంది. అవును, మనకు పెంచనీకే 50 రోజులు పడుతుంది. 50 రోజులు మళ్ళీ పెంచనీకి 50 రోజులు పడుతుంది. మళ్ళీ 2 నెలలు పంట వస్తుంది. మనం పెట్టుకుంటే వస్తుంది, లేకుంటే 1 నెలలోనే వెళ్ళిపోతుంది. ఇది 1 నెలలోనే వెళ్ళిపోతుంది. మనం జోపానం చేస్తేనే మనకి 1 నెలన్నర 2 నెలల దగ్గర కాపందిస్తుంది. మళ్ళీ ఈ బీరకాయ పొలానికి మీరు స్పేర్ మందులు ఎన్నిసార్లు కొట్టుకున్నారు, వాటికి ఎంత ఖర్చు అయిందని? మొత్తం స్పేర్ మందులకు వచ్చేసి ఎకరాకు ఒక 20,000. 20,000 ఖర్చు అయింది. మళ్ళీ ఎన్నిసార్లు కొట్టుకున్నారన్న? ఇప్పుడు 10 మాటలు కొట్టిటాము నాటిని కానుంటి. 10 మాటలు కొట్టినారు. మొత్తానికి ఎంత ఖర్చు ఉంటుంది? 2 నెలలకు వచ్చేసి ఎకరాకి 20,000 అంటే 5 ఎకరాలకు 10 లక్ష రూపాయలు అవుతుంది. 5 ఎకరాలకి 1,00,000 రూపాయలు. 5 ఎకరాలకు బీరకాయ పొలం వచ్చేసి 1,00,000 రూపాయలు ఖర్చు అయింది 5 ఎకరాలకు ఒకటే. మళ్ళా ఇలాగే మళ్ళీ ఈ పంటకు ఏ విధంగా రేట్లు ఉంటాయన్న మార్కెట్లో? ఇది కేజీ మనకు 30 కట్టుకుంటే మనకు రైతుకి గిట్టుబాటు అవుతుంది. 20-15 ఉంటే ఇంకా దాని సరిపోతుంది. మనకి కిలో వచ్చేసి 30 రూపాయలన్నా ఉండాల మినిమం ఉంటే మనకి గిట్టుబాటు అవుతుంది. అలా రైతన్న చెప్పేది ఏంటంటే మినిమం కేజీ 30 రూపాయలు అయితే రైతన్న బాగుపడతారు. తన కష్టానికి చేసుకున్న కష్టానికి 30 కూడా లేకపోతే కూడా చాలా దారుణంగా ఉంటుందని రైతన్న చెప్పడం జరిగింది. మళ్ళీ మీరు ఇక్కడ
బీరకాయ ఈరోజు తెంపుతున్నారు, చాలా మంచిగా తెంపుతున్నారు. మళ్ళీ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు కూలి? ఒక మనిషికి 300 తెంపనికి. ఎంతమంది వచ్చినారు అన్నట్లు? రోజు 5 మంది వస్తారు మనకి. రోజుకి 5 మంది. 5 మంది. 5 మంది అంటే రోజుకి 5 మంది అంటే ఎన్ని రోజులకి ఒకసారి కోత తెంపుతారు? దినం వస్తే దినము, అంటే రోజు తర్వాత రోజు ఒతుక్కు తెంపుతుంటే ఒతుక్కు వస్తుంటది 5 ఎకరాలు కాబట్టి. మళ్ళా ఈ సంవత్సరం మీకు ఇక్కడ మొత్తానికి బీరకాయ ఎంత దిగుబడి వచ్చిందన్న? ఇంక ఇప్పుడే కదా ఒక 5 కోతలు ఎక్కువ బట్టి ఇదంతా ఇంకా ఫిబ్రవరి లాస్ట్ కల్లా అయితే దీన్ని పంట అర్థమవుతుంది మనకి. రేట్ ఎంత వస్తుంది, డబ్బులు ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. మామూలుగా ఒక పంటకు వచ్చేసి ఎంత దిగుబడి వస్తుంది అన్న ఈ బీరకాయ? 1,00,000 రూపాయల దాకా తీయచ్చు బీరకాయ. చలికాలం తక్కువ నారుతారు రైతులు, దీనికి తక్కువ పడతారు ఈ కాలం. చలికి రాదని మనం కొద్దిగా పనం చేసి పెట్టుకుంటే ఎకరాకు 1,00,000 దాకా తీసుకుని రావచ్చు. దాని పెట్టుబడి అంతా తీసేసిన ఎకరాకు 1,00,000 గ్యారెంటీ తీసుకోవచ్చు. ఎకరాకు 1,00,000. ఈ రోజు మీరు ఇక్కడ 5 ఎకరాలు అయితే వేసినారు. మళ్ళీ మీరు పెట్టుకునే దాన్ని బట్టి అయితే పంట వస్తుంది మీకు రిజల్ట్. ఇది అన్ని పైర్ల మాదిరి కాదు, ఇది పైర ఎప్పుడు మందు కొట్టాలంటే ఆ రోజే కొట్టాలా, దీనికి ఆ రోజే, దీనికి కాయ కూడా ఆ రోజే తెంపాలా కదండి. ఈ రోజు తెంపే రేపు తెంపుతాంలే అంటే అది పసులు తిని కానీ పనిచేయదు. బీర పంట అంటే చాలా సున్నితమైన పంట ఇది. అందరితో ఎటు చూసినా కొంచెం బాధాకరంగా ఉంది. ఇంటూ ఒక రోజు లేట్ అయినా కానీ పంట మనకి చేతికి వచ్చింది కూడా నష్టం అవుతుంది. తీసి గడపోయాల్సిందే దాన్ని కదా. ఆ రోజే మనం ఎక్కడ ఫంక్షన్ ఉంది అక్కడ పోతాం ఇక్కడ పోతాం, దీనికన్నా నాటినామని అట్లా పంట కాదు ఇది. కాదు మరి వచ్చే సరుకు రేపు వస్తే కూడా మనకి మార్కెట్లో ఏమి అసలు పనిచేయదు, సరుకు పనిచేయదు. మళ్ళీ మార్కెట్లో ఇదే ధరకే అన్ని అంతే, స్పేర్ మందులు అంతే. ఇది తెగులు వచ్చినాక మళ్ళీ సీసి పెట్టి తిప్పుకుంటుంది అనేది ఉండదు. ఇది తెగులు రాకుండానే మనం ఫస్ట్ జాగ్రత్తలనే పడాలి. మళ్ళీ మామూలుగా బీరకాయకి ఏ విధంగా తెగులు వస్తాయి? తెగులు ఎక్కువ డౌన్ మిల్ వస్తుంది దీనికి. అంటే డౌన్ మిల్ అని అది ఆకు తెగులు వస్తుంది దీనికి. పండుగ వస్తుంది బీరకాయకి పప్పు పెడుతుంది. దాన్ని కాపాడుకోవాలి, మొత్తం నష్టపోతారు. దీనికి మళ్ళీ మిరపకు వచ్చినట్లు 3 సార్లు కూడా అన్నానికి కూడా దింగి వస్తుంది, తక్కువ వస్తుంది. దీనికి కూడా 3 సార్లు వస్తుంది. అన్నీ కాపాడుకుంటూనే పోతున్నారు, ఎదుర్కోలేదండి. మళ్ళీ ఈరోజు రైతన్న ఇక్కడ బీరకాయ వేసినారు కాబట్టి చాలా చక్కగానే మాట్లాడారు. రైతు సుధాకర్ అన్న అయితే చాలా మంచిగానే చెప్పారన్న. ఇలాగే ప్రతి రైతు ముందుకెళ్ళాలి, ప్రతి రైతుకి ధరలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, ప్రతి రైతన్నకు ఉపయోగపడుతుంది. వీడియోని పక్క రైతులకు షేర్ చేయండి, రైతులకు సరైన గిట్టుబాటు ధరలు రావాలా. మళ్ళీ రేపటి మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరూ, నమస్తే.